వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 20న నవోదయ ప్రవేశ పరీక్షలు, అన్ని ఏర్పాట్లు పూర్తి. డిఆర్ఓ రాజశేఖర్. అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణకు పుంగనూరు నుండి తరలిన నాయకులు. విద్యుత్ పొదుపుపై అవగాహన అవసరం. మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్. స్వర్గీయ ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులర్పించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు. వార్తలోని వివరాలు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు ద్వారా పేద అక్క చెల్లెమ్మల సొంతింటి కల సాకారం చేయాలన్న ఉద్దేశంతో మహిళా సంఘాల్లో ఉన్న మహిళలకు పావలా వడ్డీకే 35,000 రూపాయల చొప్పున మహిళలకు బ్యాంకు రుణం అందివ్వడమే కాక వాటికి సంబంధించిన వడ్డీ రీఎంబర్స్మెంట్ నేరుగా మహిళల బ్యాంకు ఖాతాలకు జమ చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ ద్వారా బటన్ నొక్కి ప్రారంభించారు. ఈ సందర్భంగా గురువారం ఉదయం చిత్తూరు కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ సగలి షణ్మోహన్, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, చిత్తూరు పార్లమెంట్ సభ్యుడు ఎన్ రెడ్డప్ప, చిత్తూరు నగరపాలక సంస్థ మేయర్ అముద, గృహ నిర్మాణ సంస్థ పిడి పద్మనాభంలో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు లబ్ధిదారులకు వడ్డీ రీఎంబర్స్మెంట్ ద్వారా 25,736 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు 3.39 కోట్ల నగదు జమకు సంబంధించి జిల్లా కలెక్టర్, జడ్పీ చైర్మన్, ఎంపీ, మేయర్ మెగా చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో గృహ నిర్మాణ సంస్థ ఈఈలు, డిఈలు, స్త్రీ శిశు సంక్షేమ జడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ భారతి, గృహాలు పొందిన లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. 12,77,373 మంది నా అక్క చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి 35,000 రూపాయలు చొప్పున పావులా వడ్డీకి రుణాలు ఇప్పించడం, ఆ రుణాలు ఇప్పించడమే కాక వాటికి సంబంధించి ఈ దఫా ఈ 4,07,323 మందికి ఈ దఫాలో వీరికి పావులా వడ్డీ కింద ఈ రోజు మనం జమ చేస్తా ఉన్న దాదాపుగా మరో 47 కోట్ల రూపాయలు ఇవ్వడం. ఈ కార్యక్రమంలో ప్రతి 6 నెలలకు ఒకసారి కార్యక్రమం జరుగుతూ పోతా ఉంది. గతంలో 0 వడ్డీ డబ్బులు అక్క చెల్లెమ్మలకు రిలీజ్ చేసినప్పుడు దాదాపుగా 5,43,140 మందికి అప్పట్లో ఈ కార్యక్రమం కింద 54 కోట్ల రూపాయలు అప్పట్లో రిలీజ్ చేయడం జరిగింది. దాంతో ఆ ప్రోగ్రాంతో పాటు మళ్ళీ ఇప్పుడు ఈరోజు మరో 4,07,323 మందికి వాళ్ళ ఈ 6 monthsలోకి వచ్చిన జాబితాలో వీళ్ళకి ఈరోజు మరో 47 కోట్లు రిలీజ్ చేస్తాము. పావులా వడ్డీకి ఇలా ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా మంచి జరిగిస్తూ 35,000 రూపాయలు వాళ్లకు వెసులుబాటు కల్పిస్తూ వాళ్లకు ఇస్తూ తద్వారా వాళ్ళ ఇళ్ల నిర్మాణం పురోగతి స్పీడ్ను వేగం పెంచే కార్యక్రమం మంచి ఉద్దేశంతో జరుగుతుంది. ఒకసారి గమనించినట్టే అయితే ఈ కార్యక్రమంలో భాగంగా బహుశా దేశ చరిత్రలో ఎప్పుడు కూడా జరగని విధంగా ఎవరు సాహసం కూడా బహుశా చేయని విధంగా 31,19,000 ఇళ్ల స్థలాలు అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలగడం, అందులో ఇప్పటికే 22,25,000 ఇళ్ల నిర్మాణం కూడా జరుగుతూ ఉండడం. ఇది నిజంగా ఎక్కడా కూడా ఎప్పుడు కూడా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా జరుగుతూ ఉన్న పరిస్థితులు. వైఎస్ఆర్సీపీలోకి 2 గ్రామాలకు చెందిన 50 కుటుంబాల వారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెదిరెడ్డి సమక్షంలో బుటకపల్లిలో పార్టీలో చేరారు. గురువారం చౌడేపల్లి మండలం బుటకపల్లి, బండమీదపల్లి గ్రామాలకు చెందిన 50 కుటుంబాల వారికి పెదిరెడ్డి వైఎస్ఆర్సీపీ కండువాను వేసి పార్టీలోకి ఆహ్వానించారు. బుటకపల్లికు చెందిన జాఫర్, సాదిక్, లియాకత్, రాజన్న, రమణ, నాగరాజ, రఫీ, రామన్న, గంగులప్ప, మనీలతో పాటు మరో 10 కుటుంబాలు, బండపీదపల్లెకు చెందిన చెన్నప్ప, హనుమంతప్ప, గంగాధరం, మున్నెప్ప, సుబ్రహ్మణ్యం, రెడ్డప్ప, మోహన్లతో పాటు మరో 20 కుటుంబాల వారు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన పెద్దిరెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల సమయం ముందు మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసేందుకు వచ్చే వాళ్ళ మాటలు నమ్మకండి, మేమున్నాం. ఊహించని రీతిలో గ్రామాలను, పట్టణాలను అభివృద్ధి చేశామని, ఇంకనూ అవసరమైన సదుపాయాలు అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు. మళ్లీ అధికారంలోకి జగనన్న ప్రభుత్వం రావడం తథ్యమని, మీరందరూ సహకారం ఇస్తే మరింత అభివృద్ధి చేసుకోవడానికి వీలుంటుందని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాజుల రామ్మూర్తి, మండల పార్టీ కన్వీనర్ అంజిబాబు, సింగిల్ విండో చైర్మన్ రవిచంద్రారెడ్డి, పిహెచ్సి కమిటీ చైర్మన్ కళ్యాణ్ భరత్, వైస్ సర్పంచ్ కృష్ణమరాజు, చెంగారెడ్డి, ప్రభాకర్, మణి, అనీష్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనకు ఈ దుర్గ సముద్రంకు సంబంధించి బుటగోపల్లి, కేతనపల్లి, బండమీదపల్లి సంబంధించిన మనకు చాలా మంది లీడర్లందరూ కూడా మన పార్టీలో చేరుతున్నారు. దీనికంతా కూడా చెంగారెడ్డి గారు, అలాగే ప్రభాకర్ రెడ్డి గారు, కృష్ణరాజు గారు, హరి గారు వీళ్ళందరూ కూడా బాగా కష్టపడి వీళ్ళందరినీ కూడా మనకు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. దీనికంతా కూడా మీకు ఇక్కడ చేరిన వాళ్ళకి అందరికీ కూడా మా చిన్న విన్నపం ఏమంటే, మనకు అనేక కార్యక్రమాలు అన్నగారు గత 30 సంవత్సరాలుగా ఎవరూ చేయని విధంగా ఒక 3 సంవత్సరాల్లో అన్నీ కూడా మనం చేసి చూపించినారు. మనకు ఇక్కడ కావాల్సింది ఏమైనా సమస్యలు ఉంటే కూడా అవన్నీ కూడా మనము అలా కూడా చేస్తాం. రాబోయేది మన వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తుంది, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, అలాగే మన అన్నగారు ఎంపీ మిథున్ రెడ్డి గారు కూడా మనకు ఇప్పుడు మన వెంట ఉంటారు. అనేక కార్యక్రమాలు చేస్తారు, ప్రతి ఒక్కరితోనే మాట్లాడతారు. ఎలాంటి మీరు భేదాభిప్రాయం పెట్టుకోకుండా మన జగన్మోహన్ రెడ్డి గారిని బలపరచండి. మనకు ఇప్పుడు దాదాపు ప్రతి కుటుంబానికి 1 లక్ష నుంచి దాదాపు 9 లక్షల వరకు పైసలుగా లబ్ధి చేకూరుతుంది. రాబోయే కాలంలో కూడా ఇవన్నీ కూడా మనకు కావాలంటే మనము మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవాలి. అట్లా లేకుండా పసుపు కుంకుమ 5,000 10,000కు మనం ఊరికే బెండ్ అయిపోయినామంటే మనం మన కుటుంబాల్లో మనం మోసగిచ్చినట్లయితుంది. ఇప్పుడు ఏదో వచ్చి వలకబులకి మాట్లాడతారు, అది మనం ఏమారొద్దండి. ఒకటే నేను చెప్పేది, మన బిడ్డల భవిష్యత్తు, మన గ్రామాలు, మన ఇల్లు, మన పట్టణాలు అన్నీ కూడా బాగుపడాలంటే మనం ఏకపక్షంగా వైఎస్ఆర్సీపీని బలపరచాలి. కాబట్టి మీ అందరి సహకారం అవసరం. మీ అన్నీ కూడా మళ్ళా మీరు ఒకసారి అన్న వచ్చినప్పుడు మీద అందరూ కూడా పరిచయం చేపిస్తాము. మనకు కావాల్సింది ఒకటే, వైఎస్ఆర్సీపీ జెండా మన ప్రతి ఇంటి మీద ఎగరవేయాలి. మీకు ఒకవేళ ఎవరైనా టీడీపీకి సంబంధించిన మీకు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు కూడా నచ్చజెప్పి మన పార్టీలో చేరిపెట్టండి. మనకు ఎలాంటి భేదాభిప్రాయం ఉండదు. వాళ్ళు కూడా మీతో పాటు సమానంగా వాళ్ళకి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. పట్టణంలో గల కాలువల్లో మురుగునీరు నిల్వ లేకుండా ప్రత్యేక వాహనం ద్వారా తొలగిస్తున్నట్లు కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు. పుంగనూరు పట్టణంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులు, నూతనంగా కాలువ ఏర్పాటులు, వివిధ ప్రాంతాలలో మురుగునీరు నిల్వ ఉండటంతో దోమలు వృద్ధి చెంది ప్రజలు అనారోగ్య పాలవుతారని చర్యలు తీసుకుని గురువారం ప్రత్యేక వాహనం ద్వారా కాలువలోని మురుగునీటిని తొలగించారు. చైర్మన్ అలీం బాషా పరిశీలించి దిశానిర్దేశం చేశారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దార్శనికతతో దేశ చరిత్రలో ఆంధ్ర రాష్ట్రం మరో నూతన అధ్యాయాన్ని లిఖించిందని ఎంపీపీ భాస్కర్ రెడ్డి అన్నారు. ఈ నెల 19వ తేదీన విజయవాడ నడిబొడ్డున 400 కోట్లు ఖర్చు చేసి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహ స్మృతివనం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవిష్కరించనున్న సందర్భంగా గురువారం పుంగనూరులో ఐక్యవేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్ అభిమానులు తరలి వెళ్లారు. మొదట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని చేతపట్టి ర్యాలీగా స్థానిక అంబేద్కర్ కూడలికి వైఎస్ఆర్సీపీ నాయకులతో చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీకేఎం ముడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహం ప్రపంచంలోని అతి పొడవైనటువంటి స్టీల్, ఇత్తడి లోహాలతో తయారు చేయడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని 5 సంవత్సరాల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి తన పాదయాత్రలో రాష్ట్ర ప్రజలకు మాట ఇవ్వడం జరిగిందని, ఆ మాట మేరకు విజయవాడ నడిబొడ్డున ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరించే కార్యక్రమం శుక్రవారం జరుగుతుందన్నారు. ఈ విగ్రహం భౌతికంగా కనిపించేటటువంటిది కాదని, దేశ ప్రజలందరి హృదయాల్లో చిరస్థాయిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. భారతదేశాన్ని సరైన మార్గంలో నడిపించడానికి విధి విధానాలను, చట్టాన్ని, రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి అని కొనియాడారు. ఆ కాలంలో సమాజాన్ని ముందుకు నడిపించడానికి రామాయణాన్ని, భారతాన్ని ప్రామాణికంగా తీసుకునేవారు. కానీ ఆధునిక భారతదేశాన్ని నడిపించడానికి అంబేద్కర్ రాజ్యాంగాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నామని తెలిపారు. 75 సంవత్సరాలు పూర్తయిన చెక్కు చెదరని భారత రాజ్యాంగాన్ని అధ్యయనం చేసి
సమాజాన్ని స్థితిని కనుక్కొని అవసరమైనటువంటి వెసులుబాట్లను కల్పించి రాజ్యాంగాన్ని రచించినటువంటి మహోన్నతమైన వ్యక్తి అని కొనియాడారు. శుక్రవారం విజయవాడలో జరగబోయే ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి, ఐక్యవేదిక నాయకులు రాజా, శంకరప్ప, చిన్నరాయుడు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఇది మన సమాజ గతిని సమతా భావాల వైపు మరల్చడానికి, సంఘ సంస్కరణకు, పెత్తందారి భావాల మీద తిరుగుబాటుకు, రాజ్యాధికారంలో పేదల స్థానాన్ని సుస్థిరం చేసేందుకు నిరంతరం స్ఫూర్తి ఇస్తుందని విశ్వసిస్తున్నాను. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ముఖ్యమంత్రిగా అనితర సాధ్యుడు అనిపించుకున్న మహా వ్యక్తి ఎన్టీఆర్ అని కౌన్సిల్ మాజీ ఫ్లోర్ లీడర్ దేశాది ప్రకాష్ అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా గురువారం పుంగనూరు పట్టణం ఎన్టీఆర్ కూడలిలో ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పార్టీ శ్రేణులు, అభిమానులు తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మాధవరెడ్డి, జనసేన మరియు టీడీపీ నేతలు గాజుల నరేష్, మాజీ ఎంపీటీసీ వెంకటస్వామి, సివి రెడ్డి, గిరి ప్రసాద్, మునిరత్నం రెడ్డి, బాలాజీ, చిన్నారాయల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహానీయుడు దేశ చరిత్రలో అయితేనేమి, ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి పురస్కరించుకుని పుంగనూరు పట్టణంలో గౌరవనీయుడు పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి చల్లాబాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు పుంగనూరు పట్టణంలో వర్ధంతి కార్యక్రమము తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున, అలాగే జనసేన కుటుంబ సభ్యుల తరఫున ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. ఆ కాలంలో కూడుగుడ్డ అయితేనేమి, అలాగే బీసీలకి 20% రిజర్వేషన్ అయితేనేమి, మహిళలకు 9% అయితేనేమి, ₹2 కిలో బియ్యం అయితేనేమి, ప్రతి ఒక్కటి ఆ రోజు చిరస్మరణీయులు ఎన్టీ రామారావు పెట్టిన పథకాలే. కానీ ఆయన అడుగుదారులను మేమంతా నడుచుకోవాలని, అలాగే ఈసారి జనసేన మరియు టీడీపీ కూటమితో తెలుగుదేశం పార్టీని పుంగనూరు నియోజకవర్గంలో గెలిపించుకుంటామని మేము సభాపరంగా తెలియజేస్తున్నాం. మనకు ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించి 9 నెలల్లోనే గవర్నమెంట్ ఫామ్ చేసిన ఘనత ఒక ఎన్టీ రామారావు గారికి దక్కుతుంది. ఆయన చలనచిత్ర రంగంలో ఒక ఊపి చలనచిత్ర రంగమే కాకుండా రాజకీయాల్లోకి వచ్చి కొత్త ఒరువిని సృష్టించి మనకందరికీ మార్గదర్శకంగా నిలబడినాడు. అదే పందాలో చంద్రబాబు నాయుడు గారు నడుస్తూ ఆయన అడుగుజాడల్లో మనమంతా నడుస్తున్నాం. కాబట్టి ఈసారి పుంగనూరులో తెలుగుదేశం పార్టీని ఘన విజయంగా సాధించి చల్లాబాబు రెడ్డి గారిని గెలిపించాలని జనసేన తరఫున, తెలుగుదేశం తరఫున మన కుటుంబ సభ్యులకు అందరికీ మరీ తెలియజేసుకుంటూ, అన్నమయ్య జిల్లా మదనపల్లి సమీపంలోని వలసపల్లి నవోదయ పాఠశాలలో ప్రవేశానికి అర్హత పరీక్షలు ఈ నెల 20న జిల్లాలోని 14 కేంద్రాలలో నిర్వహించబడతాయని, ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి రాజశేఖర్ అన్నారు. గురువారం సాయంత్రం జిల్లా రెవెన్యూ అధికారి ఛాంబర్లో నవోదయ పరీక్షలకు సంబంధించి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ జిల్లాలో 14 కేంద్రాలలో 2347 మంది విద్యార్థులు నవోదయ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశానికి అర్హత కోసం పరీక్షలు రాయడం జరుగుతుందని, అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో కలిసి పనిచేసుకోవాలని అన్నారు.
పోలీసు శాఖ వారు పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి పరీక్షల సమయంలో జిరాక్స్ కేంద్రాలు తెరవకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు అవసరమైన మందులతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఉంచుకోవాలని విద్యుత్ శాఖ వారు ఈ పరీక్షా కేంద్రాల ప్రాంతాలలో నిరంతరాయంగా విద్యుత్ ఇవ్వాలని ఆర్టీసీ వారు పరీక్షలు నిర్వహించబడే ప్రాంతాలకు బస్సు సౌకర్యాలు సకాలంలో చేరేలా ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాలకు సంబంధించి తనిఖీ అధికారులుగా తహసీల్దార్లు మండల విద్యాశాఖ అధికారులను నియమించడం జరిగిందని పరీక్ష నిర్వహణ సమయంలో సెంటర్లను పరిశీలించాలని అన్నారు. పరీక్షలు ప్రశాంత నిర్వహణకు అందరూ కలిసి పనిచేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి విజేంద్రరావు, ఆర్టీసీ నుంచి డిఎం రూపశ్రీ, వైద్య ఆరోగ్య శాఖ నుంచి డాక్టర్ శిరీష, పోలీసు శాఖ నుంచి నాగరాజు, కలెక్టరేట్ నుంచి వాసుదేవన్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు డిస్ట్రిక్ట్ లోనే జరుగుతూ ఉంది. మొత్తం 4789 మంది స్టూడెంట్స్ రాస్తున్నారు. ఇక్కడ చిత్తూరు జిల్లాలో మొత్తము 14 సెంటర్లలో జరుగుతుంది. సో ఫర్ దట్ ప్రీ ప్రిపరేషన్, rearrangements, and I requested our honorable collector sir and also DRO sir to provide whatever requirement is there. For that, this coordinating meeting is now conducted. So I request the police force, electricity, RTC, medical, and also state government officials to cooperate so that this exam goes very smoothly without any interruption. So I request our sir to give full cooperation in this regard. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు భవన మరియు ఇతర నిర్మాణ పనుల కార్మికులకు గుర్తింపు కార్డుల నమోదుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని పుంగనూరు డివిజన్ కార్మిక శాఖ అధికారి మధుబాబు పేర్కొన్నారు. గురువారం పట్టణంలో స్థానిక ట్రావెలర్స్ బంగ్లా ఆవరణంలో నిర్వహించిన సమావేశంలో భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల నమోదుపై సూచనలు, సలహాలు ఇచ్చిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొదట అర్హులైన వారికి గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా కార్మిక శాఖ అధికారి మధుబాబు మాట్లాడుతూ పేద, భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులకు కార్మిక శాఖ ద్వారా అందే సంక్షేమ పథకాలు పొందడానికి తప్పనిసరిగా గుర్తింపు కార్డులు తీసుకోవాలని, గుర్తింపు కార్డు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని తెలిపారు. జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీనివాసులు ఆదేశాల మేరకు ప్రతి భవన మరియు ఇతర నిర్మాణ పనులు చేసుకుంటున్న అర్హులను గుర్తించి వారికి గుర్తింపు కార్డులు కార్మిక శాఖ ద్వారా ఇప్పించాలని ఆదేశించారు. ఈ కార్డులు కలిగిన భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు ప్రమాదంలో చనిపోతే 5 లక్షల రూపాయల ప్రమాద బీమానే కాకుండా అంగవైకల్యానికి, సహజ మరణానికి, దహన సంస్కార ఖర్చులు, ప్రసూతి సాయం, వివాహ కానుక, ఎన్ఈఎస్సీ ద్వారా శిక్షణ ఇప్పించి నైపుణ్యంలో సర్టిఫికెట్ తో పాటు శిక్షణ భృతి ఇవ్వబడుతుందని తెలిపారు. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికుల సంఘ అధ్యక్షులు కేశవరెడ్డి, ప్రధాన కార్యదర్శి సురేంద్ర, కమిటీ సభ్యులు భాస్కర, మోహన్, రామయ్య, రాంభూపాల్, రామచంద్ర, విజయ్ కుమార్, నారాయణ రెడ్డి, బసవరాజ తదితరులు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ గారు మన కార్మిక సోదరులకు ఏదో ఒకటి చేయాలి అని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో 18 తారీఖు నుండి, ఈ నెల 18వ తారీఖు నుండి ఈ నెల 25వ తారీఖు వరకు ఒక స్పెషల్ డ్రైవ్ అనేది వేయబడింది. ఈ స్పెషల్ డ్రైవ్లో స్థానిక ఎంపీడీఓ గారు, మున్సిపల్ కమిషనరు, ఎంఆర్ఓ, వాలంటీర్స్, నెక్స్ట్ వచ్చిందో మన ఈ విలేజ్ సెక్రటరీ, సచివాలయం గారు, వీళ్ళందరినీ ఇంక్లూడ్ చేస్తూ మన గౌరవనీయులైనటువంటి జాయింట్ కలెక్టర్ గారు, మన అసిస్టెంట్ కమిషనర్ అండ్ జిల్లా ఇన్ఛార్జి శ్రీ ఓంకార్ సార్ గారి ఆధ్వర్యంలో మనకు ఈ స్క్వాడ్ అంటే ఒక స్పెషల్ డ్రైవ్. దీంట్లో అవేర్నెస్ ఉంది, నెక్స్ట్ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ముఖ్యంగా ఈ స్పెషల్ డ్రైవ్ను మనం సద్వినియోగం చేసుకొని సాధ్యమైనంత వరకు మన కార్మిక సోదరులందరూ, అంటే మన భవన నిర్మాణానికి సంబంధించి ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్, మేస్త్రీలు, ఇలా మనం ఎవరెవరు వస్తారు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని, ఇది ఒక మంచి అవకాశం. అంటే అందరికీ ఇంకా దీనిపైన ఒక మోటివేట్ చేసి, ఇంతకుముందు మనము పుంగనూరు మనమే ఫస్ట్ ఉన్నాం, మన జిల్లాలోనే మన పుంగనూరు మంచి కార్డ్స్ చేసేందుకు మనమే ఫస్ట్ ఉన్నాము. కొంతకాలంగా కార్డ్స్ ఇవ్వడంలో జాప్యం జరిగింది, అది మాత్రం వాస్తవం. మనం ఏమంటే ప్రతి నెల మీటింగ్ పెట్టాలి కదా, ఈ ప్రతి నెల మీటింగ్ మన కేశవరెడ్డి గారు ఆహ్వానిస్తే వస్తాము.
అనివార్య కారణాల వల్ల రాలేదు. ఖచ్చితంగా డేట్ అడిగి నేనే వస్తాను. ప్రతి నెల మొదటి రికార్డు జిల్లాలో మనము కార్మిక సంఘం పెట్టి దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది. మొదట్లో 3 సంవత్సరం పాటు మనం లేబర్ కార్డు కూడా దాదాపుగా 1500 పైగా ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ముందు కూడా కొన్ని కార్మికులకు అప్లికేషన్ ఇచ్చి కూడా కొంచెం మిస్ అయినాయి. 45 మంది వరకు వాళ్ళు కూడా మీ ఆధార్ కార్డు జిరాక్స్, 2 ఫోటోలు, బ్యాంక్ అకౌంట్, నామినీ ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ ఇచ్చిస్తే ఈ నెల 18 నుండి 27 వరకు మన కార్మిక శాఖ అధికారి మధుబాబు గారు ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి కార్డు ఉండే విధంగా కార్మికుడికి చేసేవాళ్ళని ఈ సంఘం తరఫున మధుబాబు గారు కోరారు. మేము స్పందించి వెంటనే మా కార్మికుల కోసం కార్డు ఇవ్వాలనే ఉద్దేశంతో మేము కూడా ఈ స్పెషల్ డ్రైవ్లో పాల్గొని 27వ తేదీ వరకు దిగ్విజయంగా జరిగి ప్రతి ఒక్కరికి కార్డు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని మధుబాబు గారిని అర్థిస్తున్నాం. ఇంతకు ముందు పాతకారులు కొంతమంది చేసి తెలియకుండా 2009 చేసినంత కూడా వాటిని ఏ విధంగా చేయాలి, రెన్యూవల్ చేస్తే ఉపయోగపడతా లేదా అని కూడా తెలియని వాళ్ళు కూడా చాలా మంది కార్మికులు ఉన్నారు. ఇలాంటి వాళ్ళకు కూడా మనకి చెప్పినారు బాగా రెన్యూవల్ చేసుకోండి ఉపయోగపడతాయని చెప్పిన తర్వాత కొంతమంది తెలియపరిచినాము. దీంట్లో చాలా మంది రెన్యూవల్ చెప్పిన ఉన్నారు. దానికి మనము సార్ కూడా చెప్పినాము. పాతగా రెన్యూవల్ కూడా అవకాశం చెప్పినారు సార్ వాళ్ళు. ఈరోజు మన కార్మికుల గురించి కూడా ఈ కార్మికుల గురించి ఏమి, ప్రభుత్వం నుంచి కార్మికుల గురించి పథకాల గురించి ఏమి, ఇవన్నీ కూడా మన సార్ తెలియవలసింది సార్ కోరుకుంటున్నాం. అందరూ కూడా ఇంకా మీదట ప్రతి నెల మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్ కూడా మన కార్మికులందరూ ఐక్యంగా ఉండి మన సమస్యల గురించి కానీ మన ఏమన్నా కావాలన్నా మన సార్కి సంప్రదించాలని కోరుకుంటూ విద్యుత్ పొదుపుపై అవగాహన అవసరమని మున్సిపల్ చైర్మన్ అలీ బాషా అన్నారు. పురపాలక డిమాండ్ వైపు నిర్వహణ క్రింద పురపాలక శాఖ పరిధిలోని వివిధ ఇంధన వినియోగ విభాగాల్లో ఇంధన సామర్థ్య చర్యలు సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమంపై గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఇంజనీరింగ్, సచివాలయ, ఎనర్జీ సెక్రటరీలకు సంబంధిత రాష్ట్ర స్థాయి అధికారులు సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు పవర్ ప్రాజెక్టు ద్వారా అవగాహన కల్పించారు. భూమి మీద డిపెండ్ నీళ్ళైనా పెట్రోల్ అన్ని భూమి నుంచి వస్తాయి. కాకపోతే ఇప్పుడు ఆ ప్లేస్ లో ఆల్రెడీ నీళ్ళకు ఆల్రెడీ చాలా మీకు తెలుసు వాటర్ స్కేర్స్. ఇప్పుడు పెట్రోల్ కూడా పెట్రోల్ లైఫ్ దాని లైఫ్ ఇంతమంది రఫ్లీ అరౌండ్ 50-55 years. ఇవన్నిటికీ కన్జంప్షన్ లో మనకున్న రిసోర్సెస్ లో ఆల్రెడీ 70 to 80% కన్జ్యూమ్ అయిపోయింది. మిగిలింది ఓన్లీ 20%. ఈ 20% లైఫ్ ను మనం పెంచాలంటే ఏం చేయాలంటే ఎనర్జీ. ఇంకోటి ఎనర్జీ ప్రైజెస్ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ రేట్ అయితే చెప్పండి. పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఏమైనా రేట్ ఆల్మోస్ట్ 100 రూపాయలు దాటిపోయింది. పెట్రోల్ ఇది 200 కూడా అవుతుంది. నేను ఇంతకుముందు ఆల్మోస్ట్ ఎంత 5-7 years బ్యాక్ ప్రోగ్రామ్ చేసినప్పుడు వేరే వాళ్ళు చెప్తే అప్పుడు 50 రూపాయలు అయితే ఉంటుంది. ఇది 100 రూపాయలు చాలా రోజులు ఎక్కువ రోజులు లేదు అంటే అందులో 100 రూపాయలు కాదు ఇది మనకు చాలా అదే 100 రూపాయలు దాటిపోయింది. 100 రూపాయలు దాటిపోయింది. ఇది 200 అవ్వచ్చు. ప్రాబ్లం ఏమంటే 200 అయినా కానీ మన పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. మన పర్చేసింగ్ పవర్ ఇంతమంది మీ శాలరీ ఎంత పెరుగుతుంది. సాఫ్ట్వేర్ కంపెనీలో అందరికీ 1,00,000 రూపాయలు తక్కువ లేదు బిల్లు అంటే పర్చేసింగ్ పవర్ పెడుతుంది. ఇంతకుముందు 1 కాలం 2 కాలంలో ఉన్నాయి. ఇంతకుముందు మీకు కూలర్ ఉన్నది ఏసీ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఏసీ ఒక బెడ్రూమ్ పెడతాం, పిల్లలు ఇంకో పెట్టే వాళ్ళకు కావాలా 2 ఏసీలు అవుతున్నాయి. అంటే మన పర్చేసింగ్ పెరుగుతుంది, డిమాండ్ కూడా పెరుగుతుంది. సో డిమాండ్ పెరుగుతుంది. ఇంతకుముందు మనకు నేషనల్ లెవెల్లో అరౌండ్ 4 lakh మెగావాట్ ఉంది. 4 lakh మెగావాట్ అది 2030కి 8 lakh మెగావాట్ అయిపోతుంది డిమాండ్. ఎక్స్పెక్టెడ్ డిమాండ్ బై 2030 8 lakh మెగావాట్. సో ఇప్పుడు 4 lakh మెగావాట్ జనరేట్ చేయాలంటే ఇంత కోల్ కావాలి. దాదాపు ఒక యూనిట్ మీ అందరూ యూనిట్ తెలుసు, ఇదంతా వాడతారు. ఇళ్ళ బిల్లు మీకు ఎంత వస్తుంది చెప్పండి. ఈ సందర్భంగా
ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ నరసింహప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు మన మున్సిపాలిటీలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉందన్నారు. దీని ద్వారా విద్యుత్ పొదుపు ఏ విధంగా చేయవచ్చో అవగాహన ఏర్పడుతుందన్నారు. కార్యక్రమంలో డిఈ మహేష్, ఏఈ కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు. మనం ఎనర్జీ కన్సంప్షన్ అనేది మినిమైజ్ చేసుకుంటూ ఎఫిషియన్సీని పెంచుకుంటూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ ఐ థింక్ 2022 ఇస్ ద హార్టెస్ట్ ఇయర్ యాక్చువల్లీ. కార్బన్ ఫుట్ ప్రింట్ అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది. వీ షుడ్ రెడ్యూస్ ఎమిషన్స్. అంటే మనం వాడేటువంటి పరికరాలు కన్జ్యూమ్ చేసేటువంటి ఎనర్జీని తగ్గించడం, ఎనర్జీని అవసరం మేరకే మనం వాడుతున్న డిమాండ్ సైడ్ మేనేజ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఆల్రెడీ ఆంధ్ర మినిస్టర్ సార్ డైరెక్షన్ ద్వారా మన పుంగనూరు మున్సిపాలిటీలో గ్రౌండ్ బేస్డ్ సోలార్ పవర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ స్టెప్ ఫార్వర్డ్ ఈస్ మనం వాడేటువంటి అప్లయన్సెస్ కానీ అన్నింటిలో కూడా ఎనర్జీని తక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ప్రజల అవసరాల మేరకు ఎనర్జీ కన్జంప్షన్ తగ్గించుకుంటూ ముందుకెళ్ళడం అనేది డిమాండ్ సైడ్ మేనేజ్ చేసినప్పుడే మనం సప్లై చేసేటువంటి ఎనర్జీ మనకు సరిపోతుంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో చాలా స్కోప్ ఉంది. ఎందుకంటే మనం వాడేటువంటి స్ట్రక్చర్స్ కానీ, రోడ్ టెక్నాలజీస్ కానీ, డ్రైన్స్ కానీ, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ, ఫర్ ఇన్స్టెన్స్ రోడ్స్ వేస్తూ ఉన్నాము. అక్కడి నుంచి పెనట్రేట్ వాటర్ కూడా రోడ్డు మీద వాటర్ ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోయినప్పుడు చిన్న వైపు టెక్నాలజీస్ వచ్చినప్పుడు మనం ఎఫిషియెంట్ సర్వీసెస్ పబ్లిక్ ఇవ్వగలుగుతాం. అలాగే సాలిడ్ వేస్ట్ ఉంది. అక్కడి నుంచి మనము ఎనర్జీ సైక్లింగ్ అనేది సాలిడ్ వేస్ట్ ద్వారా కూడా మళ్ళీ ఎనర్జీ జనరేట్ చేసి మనం ఆల్రెడీ కంపోస్టింగ్ చేస్తున్నాం, వెర్మీ కంపోస్టింగ్. ద ప్రాబ్లమ్ ఈస్ ఇట్ టేక్స్ మోర్ టైం. ఆ టైం గ్యాప్ని మనం తగ్గించగలిగితే అక్కడ కూడా సాలిడ్ వేస్ట్ని మనం ఎఫిషియెంట్గా డిస్పోజ్ చేసే అవకాశం ఉంది. కార్బన్ ఫుట్ ప్రింట్ని మనం తగ్గించుకునే దిశగా మనం ప్రయత్నాలు చేయాలి. సో హ్యూమన్ ఇంటర్వెన్షన్స్ ఫ్రమ్ ద కన్సూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మున్సిపాలిటీ షుడ్ బి ఇంట్రోవర్ట్. అంటే ఒకసారి ఆలోచించి ఎక్కడ ఎనర్జీ కన్సంప్షన్ మనం తగ్గించవచ్చు, టెక్నాలజీస్ని వాడి ఎక్కడ మనం తగ్గించవచ్చు అనేది ఆ దిశగా మనం పయనించినట్లయితే భావితరాలకు. ఎందుకంటే కన్వెన్షనల్ సోర్సెస్ ఆర్ వెరీ లిమిటెడ్. సార్ ఆల్రెడీ చెప్పారు, నాట్ వీ షుడ్ రిలై మోర్ ఆన్ రెన్యూవబుల్ రిసోర్సెస్. ఎందుకంటే దే కెనాట్ బి ఎగ్జాస్టివ్ కాబట్టి వాటిని ఉపయోగించుకుంటూ మనం ముందుకు ప్రయాణం చేయాలి. కాబట్టి మన ముందు ఉన్నటువంటిది ఏంటంటే ఉన్న ఎనర్జీని ఎఫిషియెంట్గా వాడుకోవాలి. అవసరం మేరకు పవర్ లాస్ మినిమైజ్ చేసి ట్రాన్స్మిషన్ లాస్ కానీ అలాగే ఆపరేటివ్ లాసెస్ కానీ ఇవన్నీ తగ్గించి ఎఫిషియెంట్గా మనం కన్సూమర్కి ఇవ్వగలిగితే దట్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ గ్రేట్ టాస్క్. సో మున్సిపాలిటీ దీంట్లో బిగ్గెస్ట్ కన్సూమర్గా రికగ్నైజ్ చేసి మనకి డిమాండ్ సైడ్ మేనేజ్మెంట్ కోసం ఇక్కడ కెపాసిటీ బిల్డింగ్ని ఆర్గనైజ్ చేసినటువంటి ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ అనేది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 20న నవోదయ ప్రవేశ పరీక్షలు, అన్ని ఏర్పాట్లు పూర్తి. డిఆర్ఓ రాజశేఖర్. అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణకు పుంగనూరు నుండి తరలిన నాయకులు. విద్యుత్ పొదుపుపై అవగాహన అవసరం. మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్. స్వర్గీయ ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులర్పించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.